ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. రోమీలు రాసిన పత్రిక 6:13 దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు మీరు ఆశీర్వాదం పొందుతారు. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు దేవునిలో వర్ధిల్లుతారు. ఆత్మ నింపబడటంలో మీరు అభివృద్ధి చెందాలి. ఆత్మ నింపబడటం, ఆత్మతో నింపబడటం, సంతోషంలో ఫలించటం. సంతోషం ఎప్పుడైతే మీలో ఉందో మీరు ఫలాలు ఫలిస్తారు. స్తుతి, ఆరాధన పూర్ణ మనసుతో ఆత్మను ఆర్పకుడి ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవునికి మిమ్మల్ని మీరే అప్పగించుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలి. ఆత్మతో నింపబడటం ఆశీర్వాదం. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవటం ఆశీర్వాదం. చూడండి, మీ శరీరము యందు పాపమును ఏలనీయకండి. పాపాన్ని అసహించుకోండి, ద్వేషించండి. మనం దేవుని సన్నిధిని బహుగా ప్రేమించాలి. దేవుడితో పెనవేసుకుని జీవించాలి. పరిశుద్ధాత్మ అనుదినము నీవు సహవాసంలో ఉండాలి. అనుదినము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. పూర్ణ మనసుతో మొదలైన సంతోషముతో ఫలములు మొదలవుతాయి. చూడండి, మీ అవయములు యందు దుర్నీతికి సాధములుగా పాపమునకు అప్పగించుకోండి. మీ అవయవములు దుర్నీతి సాధములుగా పాపమునకు అప్పగించుకొనకండి. పాపాన్ని ఎప్పుడైతే అసహించుకుంటారో ఆత్మ నింపబడటంలో మీరు బహుగా ఫలిస్తారు. సజీవ యాజ్ఞ మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఆత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని ఒక విషయంలో ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తు దినాన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక దుక్కున కూడుకున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చెను. వారు కూర్చుని ఉండుట ఉన్న ఇల్లంతా నిండిన, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు బిగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాగల అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించుకుంది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అన్ని భాషలతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఒక్కొక్కరి మీద వ్రాగల ఆత్మ ఖడ్గము, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడ్డారు. ఆత్మతో నింపబడ్డారు, ఆత్మతో ఫలించారు. ఇప్పుడు వారందరూ కలిసి ఒక దుక్కున కూడుకుని ఉన్నారు. అలా కూడుకుని ఉన్న వారు 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని యేసయ్య చెప్పాడు. 2-3 ఎక్కడ కూడుకుంటారో నేను అక్కడ ఉన్నానని. కూడి ఉండుట, ఒకే చోట కూడి ఉండుట, పెంతెకోస్తు దినాన అందరూ కూడి ఉండుట బహు సంతోషం. చూడండి, ఒక్క దుక్కును కూడి ఉండుట ఆశీర్వాదం, సంతోషం. ప్రతి విశ్వాసి తన జీవితంలో సంపూర్ణంగా ఆత్మ యొక్క ఆధీనంకి అప్పగించుకోవాలి. ఆత్మకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మకు అప్పగించుకుంటావో నువ్వు అనేక మంది నువ్వు దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఇటలీ పట్టణంలోని పేతురు గారికి సహాయపడడానికి ఒక కొర్నేలు ఆయన
ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. సహాయంగా ఉండమని, పేతురు గారికి సహాయంగా ఉండమని దానికి జాయింట్ చేశాడు. అలా సహాయపడడానికి స్టెఫెను కూడా చాలా సహాయం పడ్డాడు. అలా సహాయం పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? రక్షణ పొందుకుంటారు. ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. అనుకూలమైన సమయం అనుకుంది, రక్షణ దినం ఉంది. ఇదే రక్షణ దినము, రక్షణ పొందుకుంటారు. ప్రార్థన చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉంటే వారు చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1:15 కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. దీంట్లో కొందరు అసూయ చేత అంట, కలహం బుద్ధి చేత అంట, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ ఆత్మ నింపుదల ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. బలమైన వేగమైన గాలి ఒకటి వచ్చింది. పరిశుద్ధాత్మతో అందరూ నిండుకున్నారు, పవిత్రాత్మ భరితులు అయ్యారు, సంతోషంగా ఫలిస్తున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వాక్యము ఖడ్గము దూసుకెళ్తుంది. కొందరు అసూయ చేత, కొందరు కలహ బుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేత ప్రకటించుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:20 చూస్తే, మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధి కలుగుట వలన రక్షణను ప్రకటించుచున్నాను. చూడండి, రక్షణ జరుగుతుంది. సమృద్ధిగా పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. మీ ప్రార్థన వలనే ఇదంతా జరుగుతుంది. ఎవరు? విశ్వాసులు ప్రార్థన వల్ల. విశ్వాసులు ప్రార్థన చేస్తే సంఘ కాపురికి అభివృద్ధి, ఆశీర్వాదం. అసూయ చేత కొట్టుకోవటం ఏంటండి? కలహ బుద్ధిగా ఉండటం ఏంటండి? మంచి బుద్ధి చేతను ప్రకటించుచున్నారు కొంతమంది మంచి బుద్ధి చేత. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మాధ్యమతో మత్తులై ఎందుకంటే దాంట్లో దుర్ర వ్యాపారము కలదు. చూడండి, ఎప్పుడైతే పాపాన్ని ద్వేషిస్తారో, పాపాన్ని ద్వేషిస్తున్నప్పుడు ఆత్మతో నింపబడదల జరుగుతుంది. పాపానికి కనెక్ట్ అయినప్పుడు, శరీరానికి కనెక్ట్ అయినప్పుడు ఆత్మకు దుఃఖపరచవలసి వస్తుంది. ఇప్పుడు ఆత్మను కనెక్ట్ అయినప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటారు. శరీరానికి కనెక్ట్ అయినప్పుడు ఈ లోక సంబంధ వాటికి కనెక్ట్ అయి ఉంటారు. మరలా చెప్తున్నాను, ఆత్మ నింపబడుట, ఆత్మతో నింపబడుట. ఆత్మపూర్ణై ఉండండి. ఒకరినొకరు కీర్తనలతో, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములో ప్రభువుని గురించి పాడుచు, కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును చేయడి. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు యేసునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. సంగీత గానములతో, పాటలతో హెచ్చరించండి, కీర్తించండి, ప్రభుని గురించి పాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును చేయండి. జకరియా, ఎలిషబెత్ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారు ముసలివారు. వారికి పిల్లలు కనే అవకాశం లేదు. అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోడు. జకరియా వృద్ధుడు, నమ్మేలాగా లేడు. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ దేవుడు ఒక మనిషిని చాలా రోజులు చూసి ఊరుకోడు. తనకు ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తాడు. ర్యాకెట్లో దూసిపోయేలాగా తన్ని ఆశీర్వదింతాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. తాను ర్యాకెట్లో దూసిపోతాం చూసి అందరూ బిత్తరిపోతారు. తాను సరైన సమయంలో నమ్మశక్యము కాని పరిస్థితులు, లోకం ఎలాగైనా ఉన్నాయి, దేవుడితో నువ్వు కనెక్ట్ అయ్యి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీత గానంతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ
హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచు తండ్రి. సజీవయాగంగా మమ్మల్ని సమర్పించుకోమన్నాయా. దేవునికి మిమ్మల్ని మీరే అప్పగించుకోమన్నావు తండ్రి. సంతోషంతో ఫలించమన్నావయ్యా. ఆత్మ నింపబడట్లో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించు స్తుతిస్తూ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి కృపతో నింపబడమన్న తండ్రి. స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.